ఒకరికి అంటే కుటుంబంలో ఒకరికి తగాదాలు పెట్టేవాడు అనమాట. అంటే మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి అతను. అయితే అతను అలా చేస్తూ ఉంటే ఏమైందంటే తన ఊర్లో నుంచి వెళ్ళగొట్టారన్నమాట. వెళ్ళగొట్టేసిన తర్వాత కొన్ని దినాలైన తర్వాత మళ్ళీ తను ఊరికి వస్తాడు. ఊరికి వచ్చేసి నేను ఎందుకు వెళ్ళాను ఇక్కడ నుంచి, ఇది ఇలా నాలో ఈ టాలెంట్ ఉన్న బట్టి నన్ను ఇట్లా ఊరు తమ్మేశారు కాబట్టి నేను మళ్ళీ వచ్చాను, నాలో నా టాలెంట్ ఉందని మళ్ళీ చూద్దాం అనేసి. అప్పుడే కొత్తగా పెళ్ళైన ఒక జంట ఉంటారన్నమాట ఊళ్ళో. ఫస్ట్ ఆమె వస్తుంది అనమాట. ఆమె వాటర్ ట్యాంక్ దగ్గరికి నీళ్ళు పట్టుకోవడానికి వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే మనోడు ఏం చెప్తాడంటే ఆమెకి, అక్క నీకు ఒక విషయం చెప్పాలి అంటున్నాడు. జనరల్గా ఆడవాళ్ళు ఏదైనా విషయం ఇలాంటి సీక్రెట్ చెప్పాలంటే చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటుంది. చెప్తాముడు ఏంటి అని. ఏమైందంటే ఇంకా మనోడు ఏం చెప్తాడంటే, అక్క నీకు ఒక విషయం తెలియాలి అంటాడు. చెప్తాముడు అంటే, అక్క నిన్ను మోసం చేశారు అక్క మీ అత్తగారు వాళ్ళు అంటే. ఏం మోసం చేశారు అంటే, యాక్చువల్గా మీ ఆయన వ్యవసాయం చేసేవాడని నీకు చేశారు, కానీ మీ ఆయన చేపలు పట్టేవాడు, నిన్ను అట్లా మోసం చేసి నీకు ఇచ్చారని చెప్తాను. ఓహో అవునా, అటైతే కావాలంటే నువ్వు చూడు, మీ ఆయన స్కిన్ చూడు, మీరు నైట్ ఒకసారి మీ ఆయన చర్మం నాకు చూడు, చాలా ఉప్పు ఉంటుంది అని చెప్తారు అనమాట. అంటే ఓహో ఇట్లా చేశారా నువ్వు మోసము, సరే నేను ఈరోజు నైట్ చూస్తాను అని ఆమె కళ అట్లాగే చర్మం ఒప్పుకుంటే చీపురు తీసుకొని నేను మా ఆయన్ని ఒకసారి ఉసుకుంటానని అనుకుంటాను. అనుకొని తను నైట్ దానికి రెడీగా ఉంటాను. అలాగే ఆయన కూడా ఇట్లా రోడ్డు మీద వస్తూ ఉంటాడు. మనోడు వచ్చినప్పుడు కూడా చెప్తాడు, అన్న నీకు ఒక విషయం చెప్పాలన్నా అంటాడు. ఏమైంది తమ్ముడు అని అంటే, అన్న మీ అత్తగారు వాళ్ళు నేను మోసం చేశారన్న, యాక్చువల్గా మీ ఆవిడికి కుక్క జబ్బు ఉందన్న, కుక్కలాగా నాకుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఓహో అవునా, ఈ విషయం నాకు చెప్పకుండా ఎట్లా చేస్తారు వీళ్ళు అనేసి, ఎట్లా చేస్తుందా దీనికి ఎక్క కుదరాలనేసి చేప పట్టుకొని ఉంటారు అనమాట. అయితే వీళ్ళిద్దరు ఇంకా నైట్ పడుకున్నప్పుడు రెడీగా ఉంటారనమాట టెస్ట్ చేసుకోవడానికి. ఇంకా మనోడు నైట్ పడుకున్నప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే, నన్ను మోసం చేస్తారా అయినా చూద్దాం అనేసి చేయి తీసుకొని ఆపుతున్నాము. నిజంగానే ఏముంటుంది అంటే స్కిన్ ఒప్పుకుంటుంది అనమాట. తర్వాత దీనికి నిజంగానే ఒక్క జబ్బు ఉంది అనేసి ఇద్దరు ఇంకా ఫైటింగ్ స్టార్ట్ చేసుకుంటారు అనమాట. అట్లా ఫైటింగ్ చేసుకుని పెద్ద గొడవ అయింది, పంచాయతీ అయింది. ఇలా వాళ్ళు టెస్ట్ అవుతారు. నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఇక్కడ జనరల్గా హ్యూమన్ స్కిన్ అనేది సాల్టీగానే ఉంటుంది. అది ఎర్రగా ఉన్నా నల్లగా ఉన్నా సాల్టీగానే ఉంటుంది. ఎందుకంటే మనకి ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి 66 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఫ్యాక్ట్ అనేది వాళ్ళకి తెలియక ఏమవుతుందంటే, వాళ్ళకి ఆ విధంగా డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే సత్యం అనేది తెలియక వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే మనం కూడా ఏంటంటే సత్యాన్ని మనం గ్రహించకపోతే లోకంలో మనం కూడా చాలా మోసపోతాం. అంటే యాక్చువాలిటీని మిస్ అవుతాం. యాక్చువాలిటీ ఏంటి అనేది మనకి తెలియదు. సత్యం తెలియకపోతే మనుషులు మనం మోసం చేస్తారు, లోకం మనం మోసం చేస్తుంది. మన యొక్క రైట్ లైఫ్ అనేది మనం లీడ్ చేయలేము. సత్యం ఏంటంటే మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించారనేది అది సత్యం, మన కోసం జన్మించారనే సత్యం. అయితే నేను ప్రిపేర్ అయిన మెసేజ్ ఆల్రెడీ మామయ్య చెప్పేశారు. ముగ్గురు గురించి నేను చెప్పాలనుకున్నాను. 3 విషయాలు. అవి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి, మరియా యేసు గురించి చెప్దాం అనుకున్నాను. మెయిన్గా మరియా గురించి చెప్దాం అనుకున్నాను, ఆల్రెడీ మామయ్య చెప్పేశారు. దాంట్లో ఏంటంటే లూకాస్ వార్త 1st చాప్టర్లో, తర్వాత మత్తయి వార్త 1st చాప్టర్లో చూసినప్పుడు మరియా తన యొక్క ఫెయిత్ అనేది మనకు చాలా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత యేసు యొక్క ఒబీడియన్స్ అనేది చాలా కనిపిస్తుంది. యాక్చువల్గా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు మనం చదివిన లేకుండా నేను చెప్తున్నాను. ఆల్రెడీ మనం చదివాం కానీ నేను మళ్ళీ చదివించట్లేదు. ఆల్రెడీ చదివిన తర్వాత నేను చదివించట్లేదు. అక్కడ ఏంటంటే మరియా గర్భం దాల్స్తుంది కదా. యాక్చువల్గా అప్పుడు ఉన్నటువంటి జూస్ కల్చర్ ప్రకారం వాళ్ళని రాళ్ళతో కొట్టబడాలి, అంటే కొడతారనమాట. పెళ్లి కాకముందు గర్భం దాల్చినప్పుడు ఇద్దరిని తీసుకెళ్ళేసి రాళ్ళతో కొడతారన్నమాట. కానీ వాళ్ళు అటువంటి సొసైటికల్ ఫియర్ దాన్ని కూడా వాళ్ళకి అంటే డేర్ చేసి ముందుకెళ్ళాలన్నమాట. అంటే అక్కడ వాళ్ళు మనం చూస్తూ ఉంటే చాలా ఛాలెంజింగ్గా ముందుకెళ్ళినట్టు అనిపిస్తుంది. అంటే వాళ్ళు పర్సనల్గానే కాదు, మామయ్య ఇందాక పర్సనల్గా చెప్పారు మరియా గురించి, తన శరీరాన్ని తన లైఫ్ని త్యాగం చేసుకుని
ఆ పర్సనల్ ఛాలెంజ్తో ప్రకారం కూడా మనకి ఏంటంటే క్రీస్తుని మనం క్యారీ చేయాలి అంటే మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి, దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నాం కాబట్టి, ఈ యొక్క క్రీస్తుని మనం క్యారీ చేయాలంటే మనకి కొన్ని ఛాలెంజెస్ అనేవి మనకు ఉంటాయండి. కొన్ని ఛాలెంజెస్ వాటిని మనం ఫేస్ చేయాలి. ఈ ఫేస్ చేయడానికి మనకి ఈ క్రిస్మస్ సందర్భంగా మనకి ముగ్గురు వ్యక్తులు మనం ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. అంటే వాళ్ళు ఏ విధంగా సొసైటికల్గా ఛాలెంజెస్ని ఫేస్ చేశారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు దేవుడికి ఒబీడియన్స్ చూపించారు, ఏ విధంగా ఫెయిత్ని కలిగి ఉన్నారని మనం చూడవచ్చు. ఫస్ట్గా మనం చూసాం మరియా గురించి చూసాం. మరియా యాక్చువల్గా తను రావుతో కొట్టబడాలి, అయినప్పటికీ దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ముందుకెళ్ళింది. తర్వాత చాలా అవమానం అన్నమాట అది. సొసైటీ ఎవరు చూసినా కూడా చాలా చిన్న చూపుగా, చాలా అవమానకరంగా మాట్లాడతారు. అంటే ఆ అవమానాన్ని కూడా తను బేర్ చేసి దాన్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని ముందుకెళ్ళింది. యేసోపుని చూస్తే యేసోపు కూడా అంతే. ఇప్పుడు పెళ్లి కాకుండా తను చేసుకోబడే గర్భం దాల్చిందంటే కొంచెం ఎస్టేటింగ్గా అనిపిస్తుంది. అంటే తను వదిలివేయడానికి తను ఆల్రెడీ ఆలోచించాడు, కానీ ఎప్పుడైతే యేసు దేవదూత మాట్లాడిందో అప్పటికి ఒబిడియన్స్ చూపిస్తూ వచ్చాడు అన్నమాట. అంటే మనకి మాటల్లో నేను చెప్పలేకపోతున్నాను, కానీ ఆ రియల్ సినారియో మనం ఒకసారి ఆలోచిస్తే అక్కడ ఉన్నటువంటి కల్చర్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క రియల్ కండిషన్ సినారియోలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే చాలా డిఫికల్ట్ అండి. రియాలిటీలో మనం ఆలోచిస్తే చాలా డిఫికల్ట్. అంటే ఫ్రెండ్స్ వస్తారు, అరే యేసుప్రభు నీకు ఒక మాట మాట్లాడుతుంది, నీకు ఒక మాట చెప్పాలంటారు, తీసుకెళ్తారు, అరే ఇలా అంటారా ఇలా అంటారు. ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు తర్వాత ఇంట్లో అంతా హడావుడిగా ఉన్నప్పుడు, ఈ విషయం జరిగినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోకుండా ఉండడం, మనోన్ని తిట్టడం, అరే నువ్వు నేను వద్దు అంటుంటే నువ్వేంది నేను కావాలంటున్నావు అనడం, ఇలాంటి చాలా ఛాలెంజెస్ వాళ్ళు రియల్ సినారియోలో ఫేస్ చేసినప్పుడు మనం ఆలోచిస్తే చాలా ఛాలెంజింగ్ అనిపిస్తుంది. ఓకే, వీళ్ళిద్దరిది ఛాలెంజింగ్ అనిపిస్తే ఇంకొక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే యేసుక్రీస్తు వారు కూడా. అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన చాలా ఉన్నతమైనటువంటి దేవుడు. ఇక్కడ అంటే ఆయన కూడా సేమ్ యేసేపు మరి ఏ విధంగా రావుతో కొట్టబడతారని తెలిసి కూడా వాళ్ళ లైఫ్ని ఏ విధంగా ఛాలెంజెస్గా తీసుకుంటారో, యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి వస్తే ఆయన రాళ్ళతో కొట్టబడతాడు, తర్వాత ఆ శిలువలో మరణకరమైనటువంటి ఆ బాధను అనుభవిస్తారని ఈ విషయాలన్నీ తెలిసినా కూడా తను ఒక లైఫ్ని ఛాలెంజ్గా తీసుకొని, అంటే మనందరి కోసం, మానవులందరి కోసం ఆయన భూమి మీదకి వస్తాడు. ఈ విధంగా అంటే వాళ్ళ యొక్క ఛాలెంజెస్ మనం ఈ క్రిస్మస్ సందర్భంగా మనం ఆలోచిస్తే, క్రైస్ట్ని మనం క్యారీ చేయాలన్నా, క్రైస్ట్ని ఇతరులకి మనం ఎక్స్పోజ్ చేయాలన్నా, ఇతరులకి మనం ప్రెజెంట్ చేయాలన్నా కూడా డెఫినెట్గా వి నీడ్ టు టేక్ ద ఛాలెంజెస్. మనం ఆ ఛాలెంజెస్ని తీసుకోగలిగితేనే మనం క్రీస్తుని క్యారీ చేయగలం, క్రీస్తుని మనం వెంబడించగలం, క్రీస్తుని సేవించగలం అనమాట. అంటే జస్ట్ మనకి క్రిస్మస్ అనేది సెలబ్రేషనే, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సెలబ్రేషన్. ఎందుకు ఇంత బిగ్గెస్ట్ సెలబ్రేషన్ అంటే ఈ విషయాలు జరిగినాయి కాబట్టి. ఈ విషయాలు అన్నిటిని బట్టి మనం క్రిస్మస్ని ఒక పెద్ద బిగ్గెస్ట్ సెలబ్రేషన్గా మనం చేస్తాం. అయితే క్రీస్తు పుట్టడం ఓకే, ఇదంతా క్రీస్తు పుట్టడం వరకు అయితే క్రిస్మస్ అనేది ఇంత గ్రాండ్గా ఉండదు. ఓన్లీ పుట్టడమే కాదు, కానీ ఆయన ఏం చేశారు అని అంటే మన కోసం మరణించారు. ఆయన మన కోసం ఏం చేశారు? మరణించి ఆయన మరణం వల్ల మనకేమొచ్చింది అంటే నేను కొంచెం మాట్లాడితే నాకు నేను చెప్పేది అర్థమవుతుంది అని నాకు ఫీల్ అవుతుంది. అర్థమవుతుంది కదా? నేను చెప్తాను అనమాట. అంటే ఆయన మరణించడం వల్ల మనకి ఏమొచ్చిందంటే ప్రజెంట్ అంటే నేను ఒక సినారియో తీసుకొని చెప్తాను. ప్రజెంట్ మనకి చాలా ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ప్రజెంట్ సొసైటీలో చాలా ఇన్సెక్యూరిటీ అనేది ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా భయం, మనుషుల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఇన్సెక్యూరిటీ. యాక్చువల్గా నేను రీసెంట్గా ఒకరిని అడిగితే, నువ్వు ఎందుకు ట్రైన్ బుక్ చేసుకున్నావు, బస్ బుక్ చేసుకోవచ్చు కదా, లేదంటే ఫ్లైట్ బుక్ చేసుకోవచ్చు కదా, అంత దూరం నువ్వు ఎందుకు బస్సులో జర్నీ చేయాలంటే కష్టం కదా అంటే, బస్ జర్నీ సేఫ్ కావు కదా, ఇప్పుడు నాకు బస్సులో వెళ్ళాలంటే భయం వేస్తుంది అని చెప్పాడు అనమాట. లిటరల్గా
అంటే మనసులో ఒక భయం, అంటే ఎందుకంటే రీసెంట్ జరిగినటువంటి యాక్సిడెంట్స్ చూసి మనసు భయపడుతున్నాను. అయ్యో బస్సులో వెళ్తే యాక్సిడెంట్ అయిపోతే ఏమైపోతాను అనేటువంటి ఇన్సెక్యూరిటీ అని, ఎక్కడికి వెళ్ళినా కూడా భయం ఇదంతా. అయితే యేసుక్రీస్తు వారిని నమ్మించడం వల్ల మనకి ఏమొచ్చిందంటే ఎటర్నల్ సెక్యూరిటీ అనేది మనకు వచ్చింది. ఎటర్నల్ సెక్యూరిటీ, ఎటర్నల్ ప్రొటెక్షన్, ఇవన్నీ మనకి రావడం బట్టే ఈ క్రిస్మస్ అనేది ఒక బిగ్గెస్ట్ సెలబ్రేషన్. యేసుక్రీస్తు వారు మన కోసం జన్మించడం ఒక్కటే కాదు, కానీ ఆయన మన కోసం చనిపోవడం వల్ల మనకి ఒక గ్రేటెస్ట్, ఒక ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనేది దేవుడు మనకి ఇంట్రడ్యూస్ చేశాడు, మనకి ఇచ్చాడు అనేది. దీన్ని బట్టే మనకి ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, నేను ఈ రెఫరెన్సెస్ చూసి మీకు క్లోజ్ చేస్తాను. మనం చూస్తే ఈ ఎవర్ లాస్టింగ్ గురించి జస్ట్ మీకు సింపుల్ గ్లాన్స్లో అర్థం కావాలంటే, మనకి ధనవంతుడు బేదలాసుడు ఉన్నారు కదా, ధనవంతుడు బేదలాసుడు మనం తీసుకుంటా ఉంటే వాళ్ళిద్దరు టూ డిస్టింక్ట్ లైఫ్స్ అనమాట. అంటే ఒకళ్ళేమో ఈ లోకాన్ని అంతా అనుభవించేసి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారు, ఒకళ్ళేమో ఏమీ లేని బేద పరిస్థితుల్లో జీవిస్తారు. వీళ్ళిద్దరూ ఒక దినాన్ని చనిపోయినప్పుడు ఒకళ్ళ రూట్ ఏమో ఇలా ఉంటుంది, ఒక రూట్ ఏమో ఇలా ఉంటుంది. మనకు తెలిసి ఇదంతా, అంటే నేను ఎక్కువ ప్రొలాంగ్ చేయట్లేదు, మీకు సింపుల్గా చెప్తా ఉన్నాను. అంటే ఈ రెండింటి మనం తీసుకుంటా ఉంటే ఏది మనకి సెక్యూరిటీ అనేది అంటే, యేసుక్రీస్తు వారిని ఆ సత్యాన్ని మనం గ్రహించి ఏదైతే దేవుని చిత్తానుసారంగా మనం వెళ్తూ ఉంటామో ఆ లైఫ్ అనేది మనకి ఎటర్నల్ సెక్యూరిటీ అని మనకి ఒక భరోసాని ఇస్తుంది. ఏం భరోసాని ఇస్తుంది? దేవుడు మన కోసం చనిపోయారు, నేను చనిపోతే తిరిగి దేవుని దగ్గరికి వెళ్తాను. ఒకవేళ నేను బస్సులో వెళ్ళినా, కారులో వెళ్ళినా, బైక్లో వెళ్ళినా నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ఇన్సెక్యూరిటీ ఉండదు. నేను చనిపోతే, ఇప్పుడు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాను అటువంటి ఒక గ్రేటెస్ట్, అది మనం చెప్పలేము అనమాట. ఆ ధైర్యం కానీ ఏమంటారు, ఆ కాన్ఫిడెన్స్ కానీ మనం వర్ణించలేము అనమాట. బయట మనకి చాలా మంది చూస్తూ ఉంటే ఇలాంటి ఇన్సెక్యూరిటీ, ఇలాంటి భయము, ఇలాంటి చాలా 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 అంటే ఈవెన్ మంగళవారం వెళ్ళడానికి కూడా భయపడతారు, బయటికి వెళ్ళడానికి కూడా భయపడతారు. అంటే ఇలాంటి వీటన్నిటి నుంచి దేవుడు వీటన్నిటి నుంచి తప్పించాడు కాబట్టి, వీటన్నిటిని తప్పించి మనకి ఒక ఎటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ ఇచ్చాడు కాబట్టి క్రిస్మస్ అనేది మనకి బిగ్గెస్ట్ సెలబ్రేషన్ అయింది. నేను ఆ రిఫరెన్స్ చూసి మీకు క్లోజ్ చేస్తాను, ఒకసారి చూపిస్తాను. సరే, రోమన్స్ 10వ అధ్యాయం 9-10 నేను చదువుతాను, సరే మీరు గమనించండి ఆ లేఖనాన్ని. అంటే ఎవరైతే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేచినని నీ హృదయం విశ్వసించినట్లా నీవు రక్షింపబడుతూ, ఏలి అనగా నీతి కలిగినట్లు మనుషుల హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటికి ఒప్పుకొను. ఇదేంటంటే మనకి ఇది ఏమిస్తుందంటే, జస్ట్ ఈ యొక్క యేసుక్రీస్తు వారి జననం మరణం పునరుద్ధానాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకి ఏమి ఇస్తున్నాడు అని అంటే, దేవుడు ఒక ఎటర్నల్ లైఫ్ని ఇస్తున్నాడు అనేది ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం అన్నమాట. ఎవరైతే దేవుని ఒప్పుకుంటారో, ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వాళ్ళకి దేవుడు ఏమి ఇస్తానని వాగ్దానం చేస్తున్నారంటే, ఒక ఎటర్నల్ లైఫ్, ఒక ఎటర్నల్ సెక్యూరిటీ ఇస్తాడనేది దేవుడు వాగ్దానం చేస్తామన్నాడు. అలాగే యోహాను సువార్త 3 చూస్తే అది మనకు అందరికి తెలిసి, మన కంఠస్థ వార్తలో దేవుడు లోకం ఎంతో ప్రేమించును, ఆయన కుమారుని ఎవరైతే అంగీకరిస్తారో వారికి ఏమొస్తుంది అంటున్నారు? నిత్య జీవం వస్తుంది అంటున్నారు. అంటే మనకి ఒక ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనేది దేవుడు ఇక్కడ మనకి ఇస్తా ఉన్నాడు. క్రీస్తు పుట్టుకతో పాటు మనకి ఏమి ఇస్తున్నాడు అని అంటే న్యూ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనేది మనకి దేవుడు ఇస్తా ఉన్నాడు. ఇంకా ఫైనల్గా నేను ఒక చూపిస్తాను. ఇది మనకి ప్రొటెక్షన్ అనమాట, మనకి సీల్. మనకేంటంటే దేవుని అంగీకరించడం వలన, దేవుని యాక్సెప్ట్ చేయడం వలన, యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ఆయన జన్మించి చనిపోవడం వలన మనకు వచ్చేటువంటి ఒక గ్రేటెస్ట్ మనకి ఏంటంటే, ఒక ఎలాగైతే మనకి పరిశుద్ధాత్మను ఏ విధంగా సీల్ వేస్తాడో, అలాగే మనకి ఏం చెప్తున్నాడంటే యోహాను సువార్త 10:28-29 వచనాల్లో చూస్తే, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుకున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరింపడు.
ఇది దేవుడు మనకి ఇచ్చేటువంటి ఒక గ్రేటెస్ట్ ప్రొటెక్షన్. అంటే వన్స్ మనం దేవుణ్ణి ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క జనన మరణం ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, ఎప్పుడైతే మనం నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటామో, ఈ యొక్క ఎటర్నల్ సెక్యూరిటీ, ఎటర్నల్ ప్రొటెక్షన్ అనేది మనకు ఉంటుంది అనమాట. వన్స్ మనం ఇది విశ్వసించిన తర్వాత మనకి దీని నుంచి ఎవరు మనల్ని అపహరింపలేరు, దీని నుంచి మనల్ని ఎవరు ఎడబాపలేరు. ఇటువంటి గ్రేటెస్ట్ ఎటర్నల్ సెక్యూరిటీ, ఎటర్నల్ లైఫ్, ఎటర్నల్ ప్రొటెక్షన్ అనేది మనకి దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఈ సెలబ్రేషన్ ఒక బిగ్గెస్ట్ సెలబ్రేషన్ అయిపోయింది. యాక్చువల్గా క్రిస్మస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ కల్చర్, ఇది ఒక కల్చర్ కాదు, ఇది ఒక ఆచారం కాదు. ఇట్ ఈస్ ద హెవెన్లీ సెలబ్రేషన్. ఎందుకు హెవెన్లీ సెలబ్రేషన్ అయిందంటే, దేవుడు ఆ హెవెన్ నుంచి భూమి మీదకి వచ్చాడు. అది భూమి మీదకి వచ్చి మన కోసం ఆయన జన్మించి, అంత చాలా యాక్చువల్గా పశువులు పెట్టి చూస్తే దట్ ఈస్ ద డీపెస్ట్ డౌన్. అంతకన్నా ఈ యొక్క వరల్డ్లో, భూలోకంలో అంతకన్నా చాలా డౌన్ ప్లేస్ లేదు. డౌన్ టు ఎర్త్ అంటారు కదా, దట్ ఈస్ ద డీపెస్ట్ డౌన్ అన్నమాట. ఎందుకు యేసుక్రీస్తు వారు అంత డీపెస్ట్ డౌన్లో ఉన్నారు అంటే, అందరికి అప్రోచ్ చూడాలి. ఏదో ఒక ప్యాలెస్లో ఎక్కడో ఉంటే ఆయన మనకు సంబంధించిన వాడు కాదులే, ఆయన మన దగ్గరికి వెళ్ళలేదు అనుకుంటారు జనాలు. కానీ ఎందుకు ఇంత త్యాగం చేశాడని అంటే, మనకు తెలుసు కదా మనకి ఎక్కడ కనెక్షన్ మిస్ అయింది, ఎక్కడ మిస్ అయింది. ఆదాం దగ్గర మనకి కనెక్షన్ మిస్ అయింది. అక్కడ నుంచి దేవునికి మనకి చాలా గ్యాప్ అనేది, ఆ గ్యాప్ మనం ఎవరు ఫిల్ చేయలేరు. చాలా అగాధం అన్నమాట. దేవునికి మనుషునికి చాలా అగాధం. అంటే అగాధాన్ని మనం చేరుకోవాలి అని అంటే ఏం కావాలి? పైనుంచి దేవుడే దిగి రావాలి. కాబట్టి ఆ దేవుడే యేసుక్రీస్తు వారి యొక్క అవతారంలో ఆయన మన కోసం వచ్చి మనల్ని ఎక్కడైతే మన కనెక్షన్ మిస్ అయిందో ఆ హెవెన్కి మనకి తీసుకెళ్ళేటువంటి ఆ ఉద్దేశమే, ఆ సందర్భమే క్రిస్మస్ అని. ఇట్ ఈస్ నాట్ ఏ వరల్డ్, ఇట్ ఈస్ నాట్ ఏ సొసైటికల్ కల్చర్, ఇట్ ఈస్ నాట్ ఏ ఒక ఆచారం కాదు, ఒక ఏమంటారు, ఇది మనం ఏదో అంటే రెగ్యులర్గా చేయాల్సినటువంటి యాక్టివిటీ. ఇట్ ఈస్ ఎవ్రీడే అన్నమాట. ఇట్ ఈస్ ఎవ్రీడే సెలబ్రేషన్. క్రిస్మస్ ఈస్ ద ఎవ్రీడే సెలబ్రేషన్. ఎందుకనంటే ఇట్ ఈస్ చాలా, ఇది మనం ఆలోచిస్తూ ఉంటే చాలా గ్రేటెస్ట్ అన్నమాట. గ్రేటెస్ట్ గిఫ్ట్ అనేది దేవుడు మన కోసం ఇచ్చినది. కాబట్టి మనకి ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ దినాన్న మనం ఇక్కడ కూడి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఫస్ట్ మరియా యేసు యొక్క ఒబీడియన్స్ అనేది మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళ లైఫ్ ఏ విధంగా మనకి చాలా ఛాలెంజింగ్గా ఉంది. క్రైస్ట్ని క్యారీ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. అంటే దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని మనం ఈ లోకంలో క్యారీ చేస్తూ విశ్వాసంగా ముందుకు వెళ్ళాలంటే ఇట్స్ ఎ ఛాలెంజింగ్ లైఫ్. అది ఒకటి మనకి ఇంటర్నల్ పర్సనల్ ఛాలెంజెస్ ఉంటాయి, తర్వాత సొసైటికల్ ఛాలెంజెస్ ఉంటాయి, ఇంకోటి కార్పొరేట్ ఛాలెంజెస్ ఉంటాయి. కార్పొరేట్ ఛాలెంజెస్ అంటే వర్కింగ్ ప్లేసెస్లో ఛాలెంజెస్ ఉంటాయి. ఈ ఛాలెంజెస్ని డెఫినెట్లీ వీ నీడ్ టు టేకప్. అప్పుడే మనం ఏం చేయగలుగుతామంటే క్రీస్తుని మనం ప్రకటింపగలుగుతాం, క్రీస్తుని క్యారీ చేయగలుగుతాం. అప్పుడే మనం రియల్ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోగలుగుతాం. ఒకవేళ ఈ యొక్క ఛాలెంజెస్ని మనం తీసుకోకుండా, ఈ ఛాలెంజెస్ని మనం పక్కన పెట్టేసి రెగ్యులర్ ఇది నార్మల్ లైఫ్ని మనం లీడ్ చేస్తూ ఉంటే, మనం ఈ విధంగా ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం వలన ఇది ఒక కల్చరే కానీ, ఇది ఒక పద్ధతి, ఆచారమే కానీ హెవెన్లీ సెలబ్రేషన్ అనేది అవ్వదను. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. యేసేపు మరి యొక్క అక్కడ ఛాలెంజెస్ వాళ్ళంతా యాక్చువల్గా పర్సనల్ ఛాలెంజెస్ అయితే మనం తీసుకోగలం. చాలామంది సూసైడల్ థాట్స్ ఏంటంటే వాళ్ళు పర్సనల్గా ఏదైనా టేకప్ చేయగలరు, కానీ సొసైటీ ఛాలెంజెస్ని టేకప్ చేయలేకనే చాలామంది సూసైడ్ చేసుకోవడం. ఎందుకనంటే సొసైటీ వాళ్ళని ఒక విధంగా చూస్తుంది. ఏదైనా సపోజ్ ఏదైనా ఉద్యోగం రాకపోయినా, లేదంటే ఇంకోటి ఏదైనా మనకి ల్యాక్ అనిపించినా కూడా సొసైటీ చాలా చిన్న చూపు చూస్తుంది. ఆ సొసైటీకల్ ఛాలెంజెస్ ఫేస్ చేయలేకే చాలా మంది సొసైటీకి సపరేట్ అవుతూ ఉంటారు. చాలా అంటే ఇంకా లైఫ్ని ఎండ్ చేసుకుంటా ఉంటారు. అంటే ఈ విషయం అనేది అర్థం కాక,
అంటే ఆ ఛాలెంజెస్ని తీసుకోలేకపోవాలి. క్రైస్ట్ని ముందు పెట్టుకొని మనం ఈ యొక్క కమింగ్ ఇయర్లో మనం ముందుకెళ్ళగలిగితే, వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ మనం ముందు పెట్టుకొని ముందుకెళ్ళగలిగితే, వీళ్ళ లైఫ్ని మనం ఛాలెంజెస్గా తీసుకొని మనం ముందుకెళ్ళగలిగితే మన లైఫ్ అనేది ఫ్లరిష్ అవుతుంది. అంటే ఫ్లరిష్ మనమే కాదు, మన సరౌండింగ్స్ పీపుల్స్ కూడా చాలా దీవించబడతారు. మన సరౌండింగ్, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బ్లెస్ అయిపడతారు. అనేకులు క్రైస్ట్ని తెలుసుకోగలరు. అనేకులు క్రైస్ట్ని వాళ్ళ నుంచి కూడా ఇంకా ఈ యొక్క క్రైస్ట్ యొక్క ఏదైతే సువార్త ఉందో అది అనేది ఇంకా చాలా విస్తరిస్తుంది. అయితే ఇదంతా క్రైస్ట్ని విస్తరించడం, తర్వాత సువార్త ప్రబలడం అనేది మనం తీసుకున్నటువంటి ఛాలెంజెస్లో ఉంది. మనం తీసుకున్నటువంటి వాక్యాన్ని మనం ఏ విధంగా తీసుకున్నాం, వాక్యాన్ని మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనే దానిపైన బేస్ అయి ఉంటాం. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ని మనం ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మనం రివైవ్ చేసుకోవాల్సింది, మన లైఫ్ని రెన్యూ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క 3 క్యారెక్టర్స్ని యేసుక్రీస్తు వారిని మనం తీసుకుంటా ఉంటే ఆయన కూడా దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఛాలెంజ్ అనమాట లైఫ్లో. అంటే వరల్డ్లోనే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఛాలెంజ్. మరణాన్ని అప్పగించుకున్నంత ఛాలెంజ్ అనమాట. ఆయనకి ఎవరు దాన్ని చేయలేదు. ఆ ఛాలెంజ్ ఎంత ఛాలెంజెస్ అంటే అది వర్ణించలేమన్నా. అంత త్యాగం చేసి మనకి ఒక ఎవర్ లాస్టింగ్ సెక్యూరిటీ మనకి అర్థమవుతుందా. ఏ బస్సులోనే వెళ్ళచ్చు, ఏ ఫ్లైట్లోనే వెళ్ళచ్చు, ఎక్కడికైనా వెళ్ళచ్చు. బట్ మనకు ఒక ప్రొటెక్షన్, మనకు ఒక సెక్యూరిటీ, మన ఒక న్యూ లైఫ్ మనకు ఉంటుంది అనేటువంటి ఒక గ్రేటెస్ట్ నిరీక్షణ అనేది మనకు దేవుడు ఇచ్చాడు. అందుకే ఈ క్రిస్మస్ అనేది చాలా ఇంత అంటే మనం చూస్తూ ఉన్నాం కదా, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద రీజన్. సో వీ నీడ్ టు థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వీటి గురించి మనం ఆలోచించుకొని మనం